హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. రాజమౌళి గారు మీరైతే మారిపోయారండి. చాలా క్లియర్గా అర్థమవుతుంది. అసలు అప్డేట్ల కోసం అడుక్కొని రాజమౌళి గారి నుంచి కంటెంట్ రావాలంటేనే ఇంక ఫిక్స్ అయిపోయారు జనాలు. రాజమౌళి గారి సినిమా అంటేనే 3-4 సంవత్సరాల వరకు కూడా అసలు ఏం బయటికి రాదు అది ఇది ఫిక్స్ అయిపోయిన వాళ్ళకి మహేష్ బాబు గారి అభిమానులు ఎంత అదృష్టం చేసుకోపోతేనండి అప్డేట్ల మీద అప్డేట్లు ఇస్తున్నారు. నాకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే నాకు ఎందుకో ఈ సినిమా గ్లోబ్ ట్రాటర్ సినిమా ఏదో నెక్స్ట్ మంత్ ఒక 2 నెలలు రిలీజ్ అవుద్దని అంత ఊపు తెచ్చేశారు అబ్బా. అసలు సడన్ సర్ప్రైజ్గా సాంగ్ రిలీజ్ చేశారంటే థీమ్ సాంగ్ ఒకసారి వినంటే ఆ సాంగ్ విన్న తర్వాత అసలు ఆయన ఎందుకు ఇంత సడన్గా రిలీజ్ చేశారు అవన్నీ విషయాన్ని పక్కన పెడితే సాంగ్ మాత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కాదు. మరొక్కసారి ఎంఎం కీరవాణి గారికి ఆస్కర్ పడిపోద్ది. ఇంకా ఫిక్స్ అయిపోయింది. సంచారి ఆ లిరిక్స్ కానీ బాబు ఎలా ఉన్నాడంటే సింహంలా ఉన్నాడు భయ్య. మనకి ఆ షాడో షాట్లో అమ్మో బాబోయ్ ఏదో చాలా అంటే ఇంకా మీరు ఇంకా ఫిక్స్ అయిపోండి. ఇది హాలీవుడ్ రేంజ్ స్టఫ్ కాదు, హాలీవుడ్ తలదనే స్టఫ్. ఇది SSMB 29 అనేది మీ ఊహలకి కూడా అందని సినిమా. ఆ సాంగ్ ఏంటి, ఆ శృతి హాసన్ గారి వాయిస్ ఏంటి, అసలు ఎంఎం కీరవాణి కానీ ఇలాంటి డైమండ్ని మనమేమో మన తెలుగు ఇండస్ట్రీలో పెట్టుకొని మాకు అనిరుద్ధ్ కావాలి, అల్లాడి కావాలి, ఈడి కావాలి, ఎమ్మ ట్విట్టర్లో ట్రెండింగ్లో ఇలాంటివన్నీ చేస్తుంటే మన తెలుగు చూడండి ఒకసారి ఎంఎం కీరవాణి ఆయన ఏజ్కి ఆయన ఇప్పుడు ఇచ్చిన సాంగ్కి మెంటల్ మామూలు మాస్ కాదు. ఈ సాంగ్తో ఈ థీమ్ సాంగ్తో అసలు ఇంకా చెప్తున్నా కదా. ఇక రాజమౌళి గారు ఎలా ఫిక్స్ అయ్యారంటే అసలు గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత ఒక థీమ్ సాంగ్ అనేది రిలీజ్ అవ్వడం, లేదా గ్లిమ్స్తో పాటు థీమ్ సాంగ్ రిలీజ్ అవ్వడం అనవైతే. కానీ ఆయన ఒకటే చెప్తున్నాడు, ఈ థీమ్ సాంగే ఇలా ఉంటే రాబోతున్న గ్లిమ్స్ ఆ సినిమాకి సంబంధించిన థీమ్ విజువల్స్ ఏ రేంజ్లో ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నాను చాలా క్లియర్గా చెప్తున్నాడు. నవంబర్ 15వ తారీఖు తర్వాత ఎవడైతే మన ఇష్టానుసారంగా పృథ్వీరాజ్ గారి పోస్టర్ రిలీజ్ అయినప్పుడు ఇష్టానుసారంగా ట్రోల్స్ చేశారో ఆడెవడూ కూడా కనిపించడు. ప్రతి ఒక్కడు కూడా షెడ్కి వెళ్ళిపోతాడు. మా బాబాయ్ ఆ లుక్ ఏంటి, మీరు క్లియర్గా పోస్టర్ జూమ్ చేసి చూస్తే బాబు పక్కన ఒక బ్యాగ్లో ఒక మ్యాప్ ఉంది పొడవాటిది. సో ఇవన్నీ చూస్తుంటే ఇది ప్రపంచాన్ని దున్నేయబోతున్నారు మహేష్ బాబు గారు అని చాలా క్లియర్గా అర్థమవుతుంది భయ్య. ఎందుకంటే అన్న ఇది మన తెలుగు సినిమా అన్న. ఒక ఫ్యాన్ వార్స్ ఇవన్నీ పక్కన పెట్టండి, ఆ తర్వాత చూసుకుందాం. బయట ఎవడన్నప్పుడు చూసుకుంది. ఈ సినిమాతో మహేష్ బాబు అనే వ్యక్తి హాలీవుడ్ నెత్తి మీద కూర్చుంటాడు. ఇది ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఇది ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం ఎవరితోనైనా సరే. ఈ సినిమా తర్వాత ఇండియన్ స్క్రీన్కి మహేష్ బాబు వాల్యూ ఏంటో చాలా క్లియర్గా తెలుస్తుంది. రాజమౌళి అనే వ్యక్తి మహేష్ బాబుని చూపిస్తున్న విధానం కానీ ఇప్పుడు రిలీజ్ అయిన సాంగ్ కానీ మెంటల్ అంటే మెంటల్ మాస్ మామూలుగా లేదు. అంటే మీరు క్లియర్గా ఒక మంచి హెడ్సెట్ పెట్టుకొని వింటే మాత్రం, లేదంటే చిన్నపాటి ఒక ఇయర్ ఫోన్స్తో విన్నా సరే ఆ సౌండ్ క్వాలిటీ కానీ అవన్నీ కూడా ఒక మనకి ఇప్పుడు F1 సినిమా నెక్స్ట్ కొన్ని సినిమాలు గేమ్ ఆఫ్ థ్రోన్స్ మ్యూజిక్ కంపోజర్ ఉంటారు, ఆయన పేరు కూడా మనకు అంత ఇంగ్లీష్ సినిమాలు మనకు పేరు తెలియదు కానీ ఆ రేంజ్లో ఇచ్చాడు అబ్బా. ఆ రేంజ్ అంటే దానికి మించి ఇచ్చాడు. ఇంకా క్రీమ్ తాతకి మరొకసారి ఆస్కర్ ఫిక్స్ అయిపోండి. ఈ థీమ్ సాంగ్ ఎలా ఉంటే ఇంక సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా రాబోయే సాంగ్ ఈ అమ్మ బాబోయ్ రాజమౌళి గారు అసలు ఏంటండి ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ని. ఇలాంటి అప్డేట్ల మీద అప్డేట్లు ఇచ్చి ఉక్కిరి బిక్కిరి చేసి సినిమా రిలీజ్ వరకు ఉంచుదాం అనుకున్నారు, చంపేద్దాం అనుకున్నారా? అసలే నేనైతే 2 సార్లు చూసాను భయ్య. అంటే ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే ఇదేదో ఫ్యాన్ మేడ్లా ఉంది, ఏదో ఎంఎం కీరవాణి పేరు మీద ఏదో రిలీజ్ చేస్తారేమో అనుకున్నాను. కానీ ఇంకా అలా సోషల్ మీడియా తిరగేస్తుంటే టపటప మహేష్ బాబు ఫ్యాన్స్ ఇంకా పడుకున్న వాళ్ళందరూ లేచిపోయారు. మహేష్ బాబు ఫ్యాన్స్ ఒకరే కాదు, మొత్తం తెలుగు సినిమాలను ఇష్టపడే యువత మొత్తం నిద్రపోతున్న యువత మొత్తం ఉలిక్కిపడి ఏంట్రా బాబు గ్లోబ్ ట్రాటర్ అని సాంగ్ రావడం ఏంట్రా బాబు, అది కాదు శృతి హాసన్ గారు పాడడం ఏంటి, ఎంఎం కీరవాణి మ్యూజిక్ ఏంటి బాబోయ్ మామూలుగా లేదు. సంచారి అనే పాట కరెక్ట్గా థీమ్ వింటేనే సినిమా మొత్తం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. చాలా క్లియర్గా ఉంది. ఏదో అన్వేషిస్తూ మన మహేష్ బాబు గారు ఇండియా నుంచి మొదలుపెట్టి ఇండియా కాశీ నుంచి మొదలుపెట్టి ఎక్కడికో కనెక్ట్ చేయబోతున్నాడు. మా బాబాయ్ ఈ సినిమా థీమ్ సాంగ్, ఈ సినిమా థీమ్ మాత్రం ఇండియన్ సినిమా, ఇండియన్ మైథాలజీ, ఇండియన్ దేవుళ్ళ యొక్క ఇండియా గొప్పతనాన్ని ప్రపంచం మొత్తాన్ని చాట చెప్పబోతున్నాడు రాజమౌళి గారు, మహేష్ బాబు గారు. ఇంకా ఫిక్స్ అయిపోండి. ఇది ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది, ఇది డే 1 ఎంత కొడుతుంది, ఇంక ఎప్పుడు ఊహించలేకపోతున్నాడు అబ్బా. అసలు ఆ సాంగ్ ఏంటి భయ్యా, అసలు సంచారి ఆ లిరిక్స్ ఏంటి, మహేష్ బాబు గారిని జస్ట్ షాడోలో చూపిస్తేనే అలా ఉన్నారంటే నాకు మహేష్ బాబు గారి హెయిర్ స్టైల్ మాత్రం నాకు ఈ సినిమాలో ఎక్కడికి వెళ్ళిపోద్ది అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఎప్పుడు ఆ తిథిలో
ఆ టైప్ ఆఫ్ పెద్ద హెయిర్తో మహేష్ బాబు గారిని చూసాం. తర్వాత ఈ సినిమాలో కర్లింగ్ హెయిర్తో ఆ రేంజ్ ఇంకా మహేష్ బాబు గారు ఇంకా అభిమానులు మీరు ఫిక్స్ అయిపోండి అబ్బా. మీరు ఎంత ఊహించుకుంటే దానికి ఒక 10 రెట్లు కాదు 100 రెట్లు ఎక్స్ట్రా జక్కన. మీకున్న అదృష్టం మాత్రం ఇంకా నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వడికి లేదు. 120 దేశాల్లో రిలీజు, వార్నర్ బ్రదర్స్ ఏమో డిస్ట్రిబ్యూటర్లు, రాజమౌళి గారు డైరెక్టర్లు, ఇంకా హాలీవుడ్ కటకటనే తలదన్నే మహేష్ బాబు గారి హీరో. ఇంకా ఇంకా ఈ సినిమా ఓపెనింగ్స్ ఎంత కొడుతుంది, ఇది ఎంత ఇన్ని వేల కోట్లు రిలీజ్ అంటే ఇన్ని వేల కోట్లు కొడుతుంది, ఇంకా ఓవరాల్గా బాక్స్ ఆఫీస్ స్టామినా లేపేస్తుంది. అవన్నీ మాట్లాడుకుని నాకు ఎందుకో చాలా కామెడీ అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా బిజినెస్ అనేది ఎక్కడికి వెళ్ళి అవుతుందో తెలియదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే డే 1 500 కోట్లు కొట్టినా సరే ఆశ్చర్యపోవక్కర్లేదు. ఆ రేంజ్ కంటెంట్ అయితే రెడీ చేస్తున్నారు. ఈ సంచారి సాంగ్ చాలా క్లియర్గా చెప్తుంది. మహేష్ బాబు అనే వ్యక్తి ఎక్కడి నుంచో గట్టి పోరాటం కోసం వెళ్తున్నాడు. ప్రపంచం మొత్తాన్ని దున్నేసి మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చి కాశీలో ఏదో ఒక మ్యాజిక్ చేయబోతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు గారి మీద రాముడి క్యారెక్టర్ అనేది షూట్ చేయడం జరిగింది అనేది చాలా వాస్తవం. ఎందుకంటే ఈ విషయం అసలు చాలా మంచి చెడదోపరు. ఈ సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ని చెడదోపరబ్బా. అదే మన స్క్రీన్ మీద అలా చూసుంటే ఆ ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుంది చూడండి. కానీ నాకు తెలిసి రాజమౌళి గారు కూడా నాకు ఎందుకో ఈ లీక్లు భయంతోనే ఆయన ఎలా రిలీజ్ చేస్తున్నారు ఏంటో తెలియదు. కానీ సంచారి సాంగ్ మాత్రం వినండి భయ్య. చాలా ఈ అభిమానం దురాభిమానాన్ని పక్కన పెట్టి ఒక్కసారి ఆ సాంగ్ వినండి. ఆ సాంగ్ సౌండింగ్ వినండి. మామూలు సౌండింగ్ కాదు. కీరవాణి భయ్య, కీరవాణి డాడీ, కీరవాణి తాత, నువ్వు మరొక్కసారి అయితే మాత్రం ఆస్కర్ దొబ్బేస్తావు ఖచ్చితంగా. నాకే కానీ ఆస్కర్ నామినేషన్ ఉంటే నీకు ఇచ్చేస్తానబ్బా. ఏంటి ఆ సంచారి లిరిక్స్ ఏంటి, శృతి హాసన్ గారి వాయిస్ ఏంటి, ఇంకా ఆ సాంగ్కి, ఆ థీమ్కి, ఆ సౌండింగ్కి మహేష్ బాబు గారి విజువల్స్ ఒక్కసారి జస్ట్ అలా ఇమాజిన్ చేసుకోండి. ఒక అడవిలో మహేష్ బాబు గారి సింహంలా ఆ విజువల్స్తో పాటు అలా పరిగెడుతూ ఉంటే, ఆ సాంగ్స్ రీ రికార్డింగ్ ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ సాంగ్ అలా ప్లే అవుతూ ఉంటే, మహేష్ బాబు గారు సాహసాలు చేస్తూ అలా ఒక పెద్ద కెన్యా అడవిలో ఒక సింహంతో పోరాడుతుంటే అబ్బాబ్బాబ్బాబ్బా. ఇలాంటి సీన్లు ఇంకా ఎన్ని వందలు పెడతాడో ఏం పెడతాడో తెలియదు. కానీ రాజమౌళి భయ్య ఎవడైతే కూడా ఎక్స్పెక్ట్ చేయలే. నిజంగా అసలు రాజమౌళి గారి సినిమా అంటే ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్ది, అసలు ఆ సినిమా నుంచి పోస్టర్ ఎప్పుడు వస్తుంది, అసలు సాంగ్ ఏమైనా రిలీజ్ చేస్తారా, ఎవ్వడు పట్టించుకోడు. ఎందుకంటే మనకు రాజమౌళి గారి మీద ఉన్న నమ్మకం. కానీ ఎవడూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా అసలు మెంటల్ వచ్చేసింది. అసలు చెప్తున్నా కదా, ఇందాక చెప్పినట్టు నేను 2-3 సార్లు చెక్ చేసుకున్నాను. ఇది ఒరిజినలా లేదంటే ఫ్యాన్ మేడా, నిజంగా రాజమౌళి గారు రిలీజ్ చేశారా, ఎంఎం కీరవాణి గారి అకౌంటేనా ఇది, అంత డిస్టర్బ్ అయ్యాను. తర్వాత ఈ శృతి హాసన్ గారు, ఎంఎం కీరవాణి ఇద్దరు చిట్చాట్ వీడియోస్ అవన్నీ చూసిన తర్వాత కన్ఫర్మేషన్ తెచ్చుకొని చేస్తున్న వీడియో ఇది. భయ్యా ఈ సినిమా మాత్రం ఇక్కడెక్కడో ఆగదు. ఇంకా ఎన్ని వేల కోట్లకి వెళ్తుందో ఏమవుతుందో తెలియట్లేదు. ఇప్పటికే తెలుగు సినిమా అనేది పాన్ ఇండియా సినిమా అంటే కొన్ని మన రీజనల్ సినిమాలు అనేవి తగ్గుతున్నాయి. ఇంక ఈ సినిమా ఇంకా ఇంకా హాలీవుడ్ రేంజ్ అనాలా, హాలీవుడ్కి మించిన రేంజ్ అనాలా, నెక్స్ట్ ఏం మాట్లాడుకుంటారంటే టాలీవుడ్ రేంజ్లో తీస్తారా సినిమా అని ప్రపంచ సినిమా మాట్లాడుకుంటుంది. ఇది ఫిక్స్. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు, లేదంటే వేరే ఎవరైనా సరే మన తెలుగు సినిమాలు చాలా తక్కువ చేసి మాట్లాడి వ్యూవర్స్ని అయితే సంపాదించుకున్నారు. అది వాస్తవం. కానీ కొద్ది రోజుల్లోనే SSMB 29 తర్వాత ఎవడైనా సరే ఏంట్రా టాలీవుడ్ రేంజ్లో తీశారు సినిమా అని ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. ఇది మాత్రం మహేష్ బాబు గారు, రాజమౌళి గారు మనకిస్తున్న అతిపెద్ద గిఫ్ట్ భయ్యా. ఎస్, నువ్వు ఎవడు ఫ్యాన్ అయినా పర్లేదు, ఓకే. కానీ ఒక తెలుగు సినిమా వాడు హాలీవుడ్ అనే నిర్మాణ సంస్థలు హాలీవుడ్నే తన చుట్టూ తిప్పుకొని మీ సినిమాలు మేము రిలీజ్ చేస్తారో బాబు, మేము రిలీజ్ చేస్తారో వెంట పడుతున్నారంటే ఆ సినిమా కంటెంట్ ఎలాంటిదో ఒక్కసారి ఊహించుకోండి. ఈ సినిమా తర్వాత మళ్ళీ చెప్తున్నా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క సినీ అభిమాని సినిమాలు తీసే ఎవడైనా సరే ఏంట్రా టాలీవుడ్ రేంజ్లో తీశారు సినిమా అని మాట్లాడుకోకపోతే, అంటే ఇప్పటివరకు మనం ఏ సినిమా కొద్దిగా మనకి గ్రాఫిక్స్ కానీ, ఒక పెద్ద గ్రాండియర్ ఫైట్స్ కానీ, ఏ విధంగా ఒక అబ్బురుపరిచే సీన్స్ చూసినా ఏంట్రా హాలీవుడ్ లెవెల్లో తీశారంటారు కదా. నెక్స్ట్ SSMB 29 గ్లోబ్ ట్రాక్టర్ తర్వాత ప్రపంచం మొత్తం ఏంట్రా టాలీవుడ్ లెవెల్లో తీశారు చెప్తున్నా కదా. ఇంక ఈ కంపారిజన్స్ ఉండవు. ఎవడైనా సరే తెలుగు సినిమాతోని, మహేష్ బాబు గారితోని, రాజమౌళి గారి సినిమాతోనే కంపేర్ చేసుకుంటాడు. ఇది ఫిక్స్.